మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి కేటీఆర్ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పులి బయటికి రాబోతోంది అంటూ కేసీఆర్ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు చేయగా, దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి పులి బయటికి వస్తే మా దగ్గర వలలున్నాయి, మా దగ్గర బోన్లు ఉన్నాయి, చెట్టుకి ఏలాడదీస్తాం, అలాగే బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గుంత దవ్వి దాంట్లో బొంద పెడతాం అంటూ కూడా ఆయన రీకౌంటర్ చేయడం జరిగింది. అసలు కేటీఆర్ కౌంటర్కి రేవంత్ రెడ్డి రీకౌంటర్, అలాగే రేవంత్ రెడ్డి కౌంటర్కి కేటీఆర్ రీకౌంటర్ వెనక కారణం ఏంటి, తెర వెనక అసలు ఏం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, కేటీఆర్ రేవంత్ రెడ్డి ఒకరికొకరు ఘాటుగా విమర్శించుకుంటున్నారు. కేసీఆర్ గారిని ఉద్దేశించి పులి బయటకు వస్తుంది అంటూ కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు పులి బయటకు వస్తే మా దగ్గర బోన్లు ఉన్నాయి, వలలు ఉన్నాయి, చెట్టుకి తీస్తామని, అలాగే బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో గుంటతో పార్టీని బొంద పెడతామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి మళ్ళీ కౌంటర్గా కేటీఆర్ గారు మనం అంటే బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గుంటలో బొంద పెట్టడం పక్కన పెడితే 100 రోజుల్లో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులేయండి అంటే కూడా ఆయన మళ్ళీ కౌంటర్ వేశారు. ఏంటి సార్ అసలు తెర వెనక ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ కామెంట్లు పులి బయటకు వస్తుంది, పులి బయటకు వస్తే మీరు ఎవరు నిలబడలేరు అనేటువంటి కామెంట్ ఎప్పుడు చేశారు? ఆయన జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి వచ్చారు పరామర్శించడానికి. ఎప్పుడు? ఈయన తుంటి విరిగి కింద పడిన 4 రోజుల తర్వాత వచ్చారు. తుంటి విరిగి కింద పడి ఆపరేషన్ అయిపోయి హాస్పిటల్లో ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నటువంటి టైంలో 30 డేస్ సుమారుగా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాదాపు 45 నిమిషాల పాటు వాళ్ళిద్దరు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆ ఏకాంతంగా మాట్లాడుకున్నటువంటి సందర్భంగా వచ్చినటువంటి గాసిప్స్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర పన్నుతున్నారు అనేటువంటిది ఆ రోజు బయటకు వచ్చినటువంటి న్యూస్. ఏంటి, ఎందుకు జగన్మోహన్ రెడ్డితో కలిసి కుట్ర పన్నుతున్నారు అంటే, కేసీఆర్కి చేతగాకనా అని అంటే, మాయల ప్రకీర్ణ ప్రాణం చిలకలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క ప్రాణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉంది. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర స్విచ్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది కూలిపోయేటువంటి అవకాశం ఉంది అనేది బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో ఎత్తుగడలు వేస్తుంది అనేది ఒక టాక్ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. ఎందుకు ఆ విధంగా అని అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలకమైనటువంటి లీడరు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఆయనకి కీలకమైనటువంటి పదవిని కూడా ఇచ్చారు. స్టార్ క్యాంపెయినర్ దానికి ఇవ్వడం జరిగింది. ప్లస్ ఆయనకి ఎంతమందికి టికెట్లు ఇవ్వాలంటే అంతమందికి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇచ్చింది. దాదాపు 15 నుంచి 20 మంది ఇవాళ ఆయన చెప్తే వినేటువంటి వాళ్ళు ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్తే అది వినేటువంటి వాళ్ళు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ విధి విధానాలను, కేసీఆర్ గారి అంటే వైఖరిని ఆయన వ్యతిరేకించే పార్టీ నుంచి బయటకు వచ్చారు. అవును, బాహాటంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన నిజంగా పార్టీలో చీలికి తెచ్చే ఆ పరిస్థితి ఉంటుంది అంటారా? ఆయన ఉండదు. కానీ అందుకే నేను గాసిప్స్ అంటుంది. ఇప్పుడు గాసిప్స్కి కూడా ఒక లింక్ ఉంటుంది. గాసిప్స్ కూడా లింక్ ఉంటుంది. ప్రస్తుతానికైతే గాసిప్సే. కానీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసిన తర్వాత ఆ గాసిప్స్ కాదు, అది నిజం కాబోతుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ కదా. ఓకే, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన దగ్గర 20 మంది పక్కాగా ఆయన చెప్పినట్టు వినేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఎటువైపు నుంచి పడగొట్టాలి? కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైపు నుంచి పడగొట్టాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పడగొడతారా? ప్రస్తుతానికైతే ఆయనకు ఆలోచన ఉండకపోవచ్చు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఒకే రకంగా పరిస్థితులు ఉండవుగా. పరిస్థితులు మారిపోతాయి. పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ నాయకులు నడుస్తూ ఉంటారు. అలా నడవకపోతే రాజకీయంగా ఎదిగి రాలేరు, రాజకీయంగా కూడా ఉండలేరు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదు, మిత్రత్వం కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏ చెప్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అది చేస్తారనేది వాళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి తెలియకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరలేదు, తెలిసే చేరాడు. ఓకే, ఎందుకనంటే ఖమ్మం జిల్లాలో పాలేరు నుంచి షర్మిల పోటీ చేయాలి వాస్తవంగా అప్పట్లో. కానీ
పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్లో చేర్చిన తర్వాత ఆమె విరమించుకుంది. ఉమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరిన తర్వాతనే ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామనేటువంటి ఒక ప్రచారం కూడా బయటకు వచ్చింది. అప్పటి వరకు లేదు. ఉమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనుక కాంగ్రెస్లో చేరకపోతే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో పోటీకి వెళ్ళిన వాళ్ళే. సో ఇవన్నీ కూడా తాడేపల్లి కోర్టులో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలు ఇవన్నీ. సో ఇవి తెలంగాణలో రిఫ్లెక్ట్ అవుతాయి, ఉమ్, రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి వీళ్ళిద్దరు కలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒక ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఏం చేస్తున్నారు, చీత్తే ఊడిపోయే ముక్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉమ్, ఎన్ని రోజులు నిలబడిద్ది, లోక్సభ ఎన్నికల తర్వాత అసలు ఉండదు ఆ పార్టీ, ఇలాంటి ప్రచారం చేశారు కదా. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కడియం శ్రీహరి ఇలాంటి వాళ్ళు అన్నారు కదా, ఈక్వేషన్ చెప్పారు కదా. పైగా మొన్న రీసెంట్గా కేటీఆర్ ఏమన్నారు, ఇంకొక 8 స్థానాల్లో మేము కానీ గెలిస్తే కనుక స్వల్ప మెజార్టీతో ఓడిపోయాం, ఆ 8 స్థానాల్లో గెలిస్తే మేము హంగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం, సంకీర్ణ ప్రభుత్వాన్ని అని చెప్పారు కదా. అంటే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి నిమిషం ఆలోచిస్తున్నారు, వ్యూహాలు పండుతున్నారు అనేదానికి ఇలాంటి కామెంట్లని నిదర్శనంగా తీసుకోవచ్చు కదా. ఒకటి. రెండు, ఇది ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి మెదక్ నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలిశారు రేవంత్ రెడ్డిని, కలిశారు కదా. రాబోయేటువంటి రోజుల్లో మరింతమంది కలిసేటువంటి అవకాశం ఉంది. పైగా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మేము 100 సార్లు కలుస్తాం, 1000 సార్లు కలుస్తాం రేవంత్ రెడ్డిని, పార్టీ మారుతున్నారని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటే ఎట్టా అని చెప్పి వాళ్ళు కలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక స్టెప్ వేసి రఘునందన్ ఏం చెప్తున్నారు, బీజేపీ అసలు హరీష్ రావే పంపించాడు రేవంత్ రెడ్డి దగ్గరికి ఎమ్మెల్యేలని అని చెప్పి ఆయన చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఏకనాథ్ షిండే రాబోతున్నాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అందుకు హరీష్ రావే సహకరిస్తున్నాడు అని చెప్పి రఘునందన్ ఇంకొక యాంగిల్ బయటికి తీశారు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఏమంటున్నాడు, పులి బయటకు వస్తుంది, పులి బయటకు వస్తే మీరు ఎవరు తట్టుకోలేరు అని చెప్తున్నారు. పులి రేపు బయటకు వస్తుంది, రేపు ఫామ్ హౌస్కి వెళ్తుంది పులి. కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్తున్నారు. ఫామ్ హౌస్కి వెళ్ళి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన రివ్యూ మీటింగులు పెట్టుకుంటున్నారు. రివ్యూ మీటింగులకి రెడీ అవుతున్నారు ఆయన. ఆ తర్వాత మీటింగులు వాటన్నిటికి కూడా సన్నాహ సమావేశాలు ఇవన్నీ జరుగుతాయి, సాధారణంగానే జరుగుతాయి. ఆయన ఏదో మెదక్ నుంచి పోటీ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా అనుకుంటున్నారు. ఆయన యాంగిల్ ఏంటి, ఇక్కడ అసెంబ్లీకి రాకుండా నేరుగా ఢిల్లీ వెళ్ళాలనేది ఆయన యాంగిల్. సో అసలు పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేది ఇంకొక యాంగిల్. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, క్లోజ్ చేస్తారు. నరేంద్ర మోడీని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కేసీఆర్ని క్లోజ్ చేయడానికి అని చెప్పి ఇంకొక ప్రచారం ఈ మధ్య నడిచింది. సరే, ఈ ప్రచారాలకి బలం చేకూరేలా కేటీఆర్ కామెంట్లు కానీ దానికి ప్రతిగా రేవంత్ రెడ్డి స్పందన కానీ ఉన్నాయి. పులి బయటకు వస్తుంది కాసుకోండి అని ఆయన అంటే, సరే రాని పులి వస్తే మా దగ్గర వల ఉంది, వలేసి చెట్టుకు కట్టేసి ఏలదేస్తాం, బొంద పెడతాం అని చెప్పి ఆయన అన్నాడు. అంటే ఇప్పుడు ఈ రెండింటికి మనం కంపేర్ చేస్తే ఆయన పులి వస్తుందని చెప్పి అన్నాడంటే వెనక జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఏదో ప్లాన్ చేసి పులి వస్తుంది, పులి బయటకు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఉండదు అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. భావించి వాళ్ళు ఏం చేశారు, అసలు బీఆర్ఎస్ని బొందబెట్టే కార్యక్రమానికి తెరలేపి ఇప్పుడు 4 ఎమ్మెల్యేలని టచ్లో తీసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ యాంగిల్లో ఆయన ఉన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళ రెడీగా ఉంది, వేలాడ తీయడానికి రెడీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ జరగాలంటే కనుక లోక్సభ ఎన్నికల వరకు ఈ ప్రతి కామెంట్లు ఇవన్నీ మనం వింటాం కూడా. రకరకాల కామెంట్లు వింటాం. ఇదే కాదు, ఇంకా చాలా కామెంట్లు మనం వింటాం. అయితే దీని అంతటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి స్టెప్స్ ప్రకారమే ఈ మొత్తం ఆధారపడి ఉంది. బీఆర్ఎస్ బతికి బట్టకట్టాలంటే జగన్మోహన్ రెడ్డి సహకారం అవసరం ఇక్కడ. అందుకే జగన్మోహన్ రెడ్డి బలం చూసుకుని జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాతనే ఈ కామెంట్లు వస్తున్నాయి. ఎట్టోడైనా మట్టోడైనా మనోడే కావాలని ఆయన చెబుతున్నాడు, ఎవరు, కేటీఆర్. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి అండ కావాలని చెప్పి తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అండ ఎందుకు, ఢిల్లీ నుంచి వయా తాడేపల్లి తెలంగాణ రాజకీయాలు నడవడానికి. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఏ విధంగా ఒక ప్రోటోకాల్ ప్రకారం అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏ విధంగా నుంచొని బొకేలు ఇచ్చి లోపలికి తీసుకెళ్ళేలా మనం చూస్తున్నాం. పరామర్శించడానికి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు ప్రోటోకాల్ ఇచ్చారో మనం చూసాం కదా. అంటే అంత గౌరవం ఎందుకు ఇచ్చారని అంటే జగన్మోహన్ రెడ్డితో పని ఉంది వాళ్ళకి. పులి బయటకు వస్తుంది కదా, బయటకు వచ్చినప్పుడు పులి ఎవరిని దొరికితే వాళ్ళని కాటేయాలి, అంతే కదా.
ఆకలితో ఉన్నటువంటి పులి ఏం చేసేది? కాటేయాలి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడ్డు పెట్టుకుని ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నారనేది రేవంత్ రెడ్డి యొక్క అనుమానం. ఓకే. అందుకే రేవంత్ రెడ్డి కూడా అప్రమత్తం అయ్యి బీఆర్ఎస్ పార్టీని వాళ్ళతోటి ఏలదీయటానికి బొందబెట్టడానికి రెడీ అయ్యాడు ఆయన. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కనుక సీఎం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ ఓకే అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ కనుక మళ్ళీ సీఎం అయితే అక్కడి నుంచి మొత్తం ఆపరేషన్ కొనసాగుతుంది. కొనసాగినప్పుడు నిజంగానే అప్పుడు కేటీఆర్ అన్నట్టు పులి బయటకు వస్తుంది, పులి బయటకు వస్తే మీరు ఎవరు ఉండరని ఏదైతే అన్నారో అది నెరవేరేటువంటి అవకాశం ఉంది. లేదు అక్కడ కనుక తెలుగుదేశం పార్టీ వచ్చితే మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే బొంద పెడతారన్నాడు బీఆర్ఎస్ పార్టీ అది జరిగేటువంటి అవకాశం ఉంది. ఇంత లాజిక్ ఉంది. పులి, వల, బొంద ఈ లాజిక్ వెనక ఇంత రాజకీయం దాగి ఉంది వెనక. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.